డైరెక్ట్గా అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. అంతేకాకుండా దాదాపు 280 కోట్ల రూపాయలు ఇండైరెక్ట్గా మరి వాళ్లకు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడానికి కానివ్వండి, వివిధ పథకాలకు కానివ్వండి, నాడు నేడుకు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు 280 కోట్ల రూపాయలు తాడికొండ నియోజకవర్గానికి వెచ్చించినటువంటి ఘనత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందనడంలో ఏమాత్రము సందేహం లేదు. మరి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందజేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా పాలనలో, వ్యవస్థల్లో అనేక విధమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క 50 ఇళ్లకు కూడా ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి అనేక సచివాలయాలను ఇచ్చి ప్రజల వద్దకే నేరుగా అన్ని కార్యక్రమాలు ప్రజలకే అందజేసే విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుందని తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రతి ఒక్క చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి కేవలం సంక్షేమ పథకాల్లోనే కాకుండా అధికారికంగా కూడా అనేకమైనటువంటి మార్పులు చేసి మొట్టమొదట మంత్రివర్గ కూర్పులోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ మరి ఇప్పటికీ కూడా అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మంత్రులుగా కానివ్వండి, గతంలో లేని యార్డు చైర్మన్లు కానివ్వండి, సొసైటీ ప్రెసిడెంట్స్ కానివ్వండి, అదేవిధంగా మహిళలకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తునటువంటి సంక్షేమాన్ని అలాగే ఆ సాధికారతను అందజేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనకు సాధికార బస్సు యాత్ర ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ తాడికొండకు నూతనంగా సమన్వయకర్తగా నన్ను నియమించిన తరువాత ఈ బస్సు యాత్ర ఈరోజు జరపడం జరుగుతూ ఉంది. మరి పెద్ద ఎత్తున ప్రజల్లో మంచి స్పందన రావడం జరుగుతుంది. మరి ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి సంఘీభావంగా తెలియజేస్తూ ఈ యొక్క సాధికార బస్సు యాత్రలో పాలు పంచుకుంటున్నటువంటి నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇదే విధంగా మరి రాబోయేటువంటి 4 నెలల్లో తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు తాడికొండ నియోజకవర్గంలో తాడికొండ సమన్వయకర్త, శాసనసభ్యురాలు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి సుచరిత గారి ఆధ్వర్యంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర తాడికొండ గ్రామంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ యాత్రలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి మా పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొని ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలకు ఈ ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలని వివరించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన లగాయతూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాల ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని ఆర్థికంగాను, సామాజికంగాను అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు కూడా కృషి చేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా వివరించాలని చెప్పి ఈ సామాజిక బస్సు యాత్రని, సాధికారిక బస్సు యాత్రని నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు ఈ సామాజిక సాధికారిక బస్సు యాత్రని అద్భుతంగా విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. మరి సామాజిక సాధికార బస్సు యాత్రలో ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆ వర్గాలకు సంబంధించినటువంటి వారిని అధికారంలో భాగస్వాములు చేయడం జరిగింది. 25 మంది మంత్రులుంటే వాళ్ళల్లో 17 మంది సామాజిక న్యాయం చేకూర్చడం కోసమై వారికి అందులో భాగస్వామ్యం కల్పించడం జరిగింది. అంతేకాకుండా రాజ్యసభ సభ్యులుగా
నలుగురు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వారికి, అట్లాగే శాసనమండలి సభ్యులుగా అనేక మంది బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని శాసనమండలికి పంపించడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్పొరేషన్స్ కానీ నామినేటెడ్ పోస్టులు కూడా ఈ వర్గాలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యతని ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదు. సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా ఆ వర్గాలకే అమలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారా పేద వర్గాలన్నీ కూడా ఈరోజు మంచి విద్యని అభ్యసిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారు వైద్యాన్ని మంచి మంచి హాస్పిటల్లో పొందుతూ ఉన్నారు. ఇంకా అనేక రకాలుగా వారు ఆర్థికంగా వృద్ధి చెందడం కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారా లబ్ధి పొంది వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకి న్యాయం చేయడం కోసమే 5 సంవత్సరాలు పనిచేసింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలో తీసుకొచ్చుకుంటే ఈ వర్గాలకి మరింత సేవ చేసి ఈ వర్గాలను మరింతగా అధికారంలో భాగస్వామ్యాలు కల్పించి వారిని మరింతగా ఉన్నత స్థితిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. మేము చేసినటువంటి, మా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని వివరించడం కోసమే ఈ సామాజిక సాధికారిక బస్సు యాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రతి వ్యక్తికి ఆశ ఉండాలి. నేను పని చేయాలి, నేను సంపాదించాలి, నా కొడుకు వచ్చిన తర్వాత నేను బాగుంటానని ఆశ ఉండాలి. అలాంటి ఆశ ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని మీ అందరికి తెలియజేస్తున్నా, రాబోయే కాలంలో వారి తాడికొండ నియోజకవర్గానికి మనకు మంచి వ్యక్తి. ఎందుకంటే సుచిత గారంటే పవర్ఫుల్ అనమాట. పవర్ఫుల్ అంటే ఏదైనా టక్కని చేసే శక్తి ఉంది. అలాంటిది ఈ తాడికొండ నియోజకవర్గాలని రూపురేఖలు మార్చే విధంగా ఆమె ప్రయత్నం చేస్తారు. దానికి తోడుగా నేను కూడా ఈ నియోజకవర్గ వ్యక్తిని కాబట్టి తప్పకుండా ఆమె సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఒక మార్పు తీసుకున్న ప్రయత్నం ఆమె, నా ప్రయత్నం కాబట్టి ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు చాలా తాడికొండలో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే సుచరితమ్మ గారు వస్తున్నారు, మాకు ఆనందం అని చెప్పేసి చాలామంది అక్కడ వేచి చూస్తున్నారు. అందుకని ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తప్ప ఇంకెవ్వలేని వాస్తవం ప్రజలందరూ గ్రహించి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నా. తాడికొండ నియోజకవర్గంలో ప్లీజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేడం శ్రీమతి మేకతోటి సుచరిత గారిని ప్రకటించడం జరిగింది. వారు ఈ రోజున సామాజిక సాధికారత బస్సు యాత్ర కార్యక్రమాన్ని వారి అధ్యక్షతన రూపొందించబడింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా నియోజకవర్గం నుండి 10,000కు పైబడి స్వచ్ఛందంగా కార్యకర్తలంతా కూడా ఎంతో ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులంతా కూడా 10,000 మందికి పైబడి ప్రతి గ్రామాల్లోనూ కూడా వస్తూ ఉన్నారు. ఈ సాధికారత యాత్ర అనేటటువంటి దానికి ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా సరైనటువంటి సామాజిక న్యాయాన్ని కల్పిస్తూ సమాజ స్థాపనను కల్పించేటటువంటి దానికి ప్రయత్నాలు కాకుండా సమాజ స్థాపనను ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా స్వాగతం చెప్తూ ఈ రోజున గౌరవనీయులైనటువంటి శ్రీమతి ఎమ్మెల్యే మేకతోటి సుచరిత గారిని ఘనమైనటువంటి మెజారిటీతో గెలిపించే విధంగా ఆ ప్రజల యొక్క మద్దతును తెలియపరుస్తూ సంఘీభావం తెలియపరుస్తున్నటువంటి వారందరికీ కూడా స్వాగతం చెప్తూ ఉన్నాం. సామాజిక సాధికారత బస్సు యాత్ర అన్నది దాదాపు 2 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంతో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ సుపరిపాలన, మనందరి ప్రభుత్వం అనే నమ్మకాన్ని 4.5 సంవత్సర కాలంలోనే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ చెంతకు చేర్చి వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని చూసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతో విప్లవాత్మకమైన నిర్ణయాలు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మరి దేశానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక రోల్ మోడల్గా, ఒక ఆదర్శవంతంగా
ప్రజల వద్దకే పరిపాలన అన్న పద్ధతిలో ఈరోజు పేదల ప్రభుత్వంగా ఈరోజు పేదరికం లేని సమాజం కోసం అనునిత్యం ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి సంక్షేమంతో పాటు అలాగే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు కూడా కల్పించినటువంటి సామాజిక న్యాయాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా 75% స్థానిక సంస్థలు అయితేనేమి, రాజ్యసభ స్థానాలు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి, తన మంత్రివర్గంలో మరి 17 మందికి ఎస్సీ ఎస్టీలకి మంత్రులుగా నియమించినటువంటి ముఖ్యమంత్రిగా మరి దేశానికే ఈరోజు ఆదర్శం మన జగనన్న. మరి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల సాధనగా ఈరోజు మన జగనన్న మరి ఆయనకి ఈరోజు అన్ని వర్గాల మరి అలాగే మహిళలకు కూడా మంచి సాధికారతను అందిస్తూ మహిళాభివృద్ధి కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళ పేర్ల మీదనే ఈరోజు అమ్మఒడి, చేయూత, ఆసరా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా తల్లులకి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఇండ్లు కూడా కల్పించినటువంటి ముఖ్యమంత్రి. మహిళలే మహారాణులుగా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో అంత సంక్షేమాన్ని, అభివృద్ధిని మహిళా తల్లులు కూడా అందించినటువంటి ముఖ్యమంత్రి జగనన్న. కాబట్టి రాబోయే 2024 ఎన్నికల్లో ఎవరు ఎన్ని రకాలుగా మారువేషాలు వేసుకొని వచ్చినా, ప్రజల్ని మోసం చేయాలని చూసినా ప్రజలు నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలు లేరు. ఖచ్చితంగా ప్రజా సంక్షేమాన్ని అందిస్తున్న జగనన్నకే రాష్ట్ర ప్రజలందరూ కూడా 2024 వైనాట్ 175 దిశగా ఈ వర్గాలన్నీ కూడా జగనన్నకు అండగా నిలబడిపోతున్నాయి. ఈ సామాజిక సాధికార బస్సు యాత్రని ఈరోజు తాటికొండ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేకతోటి సుచరిత గారి నాయకత్వంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారి 4.5 సంవత్సరాల సుపరిపాలనలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దాన్ని అనుగుణంగా ఏదైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి ఏ విధంగా ఈ యొక్క ప్రయాణం ఎంత చక్కగా వాళ్ళ ఉన్నతికి ముందు బాట వేసింది అనే దాన్ని చెప్పుకునే దానికోసం ఈ యాత్రని ఈరోజు మనం చేసుకోబోతా ఉన్నాం. అందులో మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎంతో గొప్పగా మనం వృద్ధి తీసుకున్నాం. ఫస్ట్ మనం చూస్తే జిఎస్డిపి, గ్రాస్ సేల్స్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎస్డిపి వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మనం గవర్నమెంట్ రాకముందు 16 ర్యాంకులో ఉంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు 4వ ర్యాంకు తీసుకొచ్చుకున్నాం. చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రెస్. ఇవన్నీ కూడాను ఆర్బీఐ వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాలు అన్నమాట. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం వచ్చేసేసి 2019లో 17వ స్థానంలో ఉంటే రాష్ట్రం దేశంలో, మనం ఈరోజు దాన్ని 9వ స్థానానికి తీసుకొచ్చుకునే విధంగా ఈ పరిపాలన. అలాగే రుణవృద్ధి కూడా దాదాపు 2014-19లో 169% వృద్ధి, రుణం పెరిగింది. అలాంటిది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది దాదాపు 60%కి తగ్గింది. అంటే అన్ని విధాల డెట్ కూడాను చాలా చక్కగా బ్యాలెన్స్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా టీడీపీ గవర్నమెంట్ టైంలో 2014 నుంచి 19లో కేవలం 34,000 వస్తే మన గవర్నమెంట్లో 4,93,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది. ఇవన్నీ కూడాను మొత్తం ఈ గణాంకాలన్నీ కూడాను ఆర్బీఐ నుంచి కానివ్వండి, అలాగే మంచి డేటా నుంచి మనం తీసుకొని సబ్మిట్ చేస్తున్నాం. అలాగే వ్యవసాయంలో కూడా ఆ రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ 14 నుంచి 19లో మనం చాలా నెగిటివ్లో ఉన్నాం. దాదాపు 6.5% నెగిటివ్లో ఉన్నది. అది ఈరోజు దాదాపు ప్లస్ 5.5%కి, అంటే మొత్తంగా చూసుకుంటే దాదాపు 12% వృద్ధి తీసుకొచ్చే విధంగా మన ప్రభుత్వం నడిచింది. అలాగే ఇండస్ట్రియలైజేషన్లో కూడా 2014-19లో 3.2% గ్రోత్ రేట్ ఉంటే మన గవర్నమెంట్లో 10.59%, జగన్ గారి గవర్నమెంట్లో 10.59% వచ్చే విధంగా మొత్తం కూడాను ఈ విధంగా డెవలప్మెంట్స్ ఇండస్ట్రియలైజేషన్లో రావడం జరిగింది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 4 సంవత్సరాల్లో మనకి 2 సంవత్సరాలు మనం ఫస్ట్ ర్యాంక్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ సూక్ష్మ మధ్యతరగతి వ్యవస్థలు, అలాగే ఇండస్ట్రీస్, అవన్నీ ఎంఎస్ఎంఈ అంటాం మనం. ఇవన్నీ కూడాను
గత ప్రభుత్వంలో 37,956 కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్స్ వస్తే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4,88,000 పైచిలకు ఎంఎస్ఎంఈలు వచ్చినాయి, 12 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. సో అది ఆ విధంగా ఒక మంచి విప్లవాత్మకమైనటువంటి ప్రోగ్రెస్ మనం ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈస్లో కూడా తీసుకురాగలిగాం. అలాగే ఇన్వెస్టర్స్ సమ్మిట్, వైజాగ్లో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 13.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రం మనం సంపాదించగలిగాం. అందులో దాదాపు 7.5-8 లక్షల కోట్ల వర్క్స్ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా వచ్చే తరానికి ఒక గొప్పగా ఇవన్నీ కూడాను మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే వెల్త్ క్రియేషన్కి వస్తాయి. అలాగే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మీ అందరికీ తెలుసు, మనం దాదాపు 7,000 కోట్ల పైచిలకు కేవలం ఈ నాడు నేడు కింద కానివ్వండి, అలాగే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మనం పెట్టడం జరిగింది. అలాగే మనం హెల్త్ మీద మనం చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ దాదాపు 4 సంవత్సరాలు 41,000 కోట్లు. అంతకుముందు 5 సంవత్సరాల్లో ఆ గవర్నమెంట్లో 28,000 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే మనం 4 ఏళ్లలోనే దాదాపు 41,000 కోట్ల పైచిలకు మనం స్పెండ్ చేయడం జరిగింది. అలాగే 10,000 పైచిలకు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అలాగే 528 అర్బన్ క్లినిక్లు, ఇవన్నీ కూడా చాలా చక్కగా, అంటే ఇది అన్బిలీవబుల్ ప్రోగ్రెస్ మనం తీసుకురావడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ కింద కానివ్వండి ఎన్నో ఇంకా ఇప్పుడు దాదాపు 25 లక్షలకి మనం ఇన్సూరెన్స్ కూడా పెంచడం జరిగింది. అలాగే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మనకి దాదాపు 75 సంవత్సరాలు ఆ టైంలో మనం చూసుకుంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో 6 ఓడరేవులు, 5 ఫిషింగ్ హార్బర్లు, 11 వైద్య కళాశాలలు ఉన్నాయి. అలాంటిది మన జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్లలో అడిషనల్గా ఇంకో 4 పోర్టులు, 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు, 2 విమానాశ్రయాలు, 17 మెడికల్ కాలేజీలు, 3 ITSCZలు. అంటే ఇది బ్రహ్మాండమైనటువంటి, అంటే పారిశ్రామికంగానే కాకుండా మీకు ఏ విధంగా చూసినా కానీ ఒక అన్బిలీవబుల్ డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మంది. అలాగే ఇళ్ల పట్టాలు కూడా దాదాపు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి అందులో 20 లక్షల పైచిలకు ఇళ్ళు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ తీసుకొచ్చాం. ఇందులో ఎక్కువగా SC, ST, BC మైనారిటీ అలాగే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి వాళ్ళ రోలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళకి అకౌంటబిలిటీ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం నడిచింది. కాబట్టి ఇంత చేసినటువంటి ఇంత గొప్పగా ఇందులో కూడా 2 సంవత్సరాల పైచిలకు మనకి కరోనా పోయింది, అయినా కూడా గవర్నమెంట్ చాలా చక్కగా పనిచేసి ఒక మంచి వ్యవస్థని నిర్మించింది భవిష్యత్ తరాలకి. సో ఇది మనం ప్రజలకు అందరికీ తెలియజేయాలి. అందులో మరీ ముఖ్యంగా SC, ST, BC మైనారిటీ వర్గాలకి, అగ్రవర్ణాల్లో ఉన్న పేద ప్రజలకి అందరికీ కూడా తెలియజేయాల్సిన విధంగా ఇది ఒక పెద్ద ఉద్యమంలాగా రాష్ట్రం మొత్తం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మన తాడికొండలో సుచరిత గారి నాయకత్వంలో ఇది మనకు జరుపుకోబోతున్నాం. దీన్ని అందరూ కూడా ప్రజలు బాగా ఆశీర్వదిస్తారని చెప్పేసి దీని ద్వారా మీడియా వారు మీరంతా ఈ మెసేజ్ని బాగా తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇలాంటి నాయకత్వాన్ని మళ్ళా మనం తీసుకొచ్చుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల ముందు ఉంచే విధంగా అందరం పనిచేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం.